ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు జనవరి 30, 2026న ఫ్యాక్టరీ వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్ద వెంకట్రావు మాట్లాడుతూ మోడీ షా ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, 10 గంటల పనిదినాలకు వ్యతిరేకంగా పోరాడాలని, కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను, జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను, ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ కార్మికుల ఐక్యత, గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ కార్మికుల ఐక్యత. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 100 పైన ఫెడరేషన్లు, రమారమిగా ట్రేడ్ యూనియన్స్, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మె జరుగుతుంది. ప్రధానంగా ఈ సమ్మె ఉద్దేశం కార్మిక హక్కులు కాలరాస్తూ ఒడిషా సర్కారు 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారు. 44 చట్టాలని రద్దు చేస్తూ పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారు. ఆ యొక్క 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం, కస్టడీ వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఆ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గౌతమి అగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్టు రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సమ్మెలో యావత్తు కార్మిక వర్గం పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ను మంత్రి జ్యోతి ప్రచురణతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో సాగు, మార్కెటింగ్ పై రైతులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు లక్ష్యమన్నారు. ఉద్యానవన పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్, ఆటోమేషన్ వంటి సౌకర్యాలు అందిస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన కోకో ఉత్పత్తి ద్వారా రైతులకు మంచి ధర లభించే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఏలూరులో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రేపు కోకో కాన్క్లేవ్. చాలాసార్లు మనం కలిసిన రైతులు మనం కలిసాం, ఒకసారి శాస్త్రవేత్తలు మేము కలిసాం, ఒకసారి పారిశ్రామికవేత్తలు మేము కలిసాం. కానీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషించాలనే ఉద్దేశంతోనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సెల్వి గారు, గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, రాధాకృష్ణ గారు, రోషన్ కుమార్ గారు, ధర్మరాజు గారు, మా హార్టికల్చర్ కమిషనర్ చక్కగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, హార్టికల్చర్లో బాగా అనుభవం సంపాదించి
ఈ రాష్ట్రంలో హార్టికల్చర్ పేరు తీసుకొచ్చినటువంటి చిరంజీవి చౌదరి గారు, హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు, జేసీ గారు, చాలామంది రైతులు, పారిశ్రామికవేత్తలు, సైంటిస్టులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒరే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదే విధానంతో వ్యవసాయం చేస్తే రైతు కుదేలైపోవడం తప్ప రైతుకి మంచి జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రావు. దీన్ని గమనించి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రైతు బాగుండాలంటే రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాన్ని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సమస్యలు వస్తుంటాయి, సమస్యలు లేకుండా ఎప్పుడూ ఉండదు. గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత సంవత్సరం పడినటువంటి ఇబ్బందులు ఎప్పుడూ నేను చూడలేదు. రైతుకి ఎక్కువగా దిగుబడి వచ్చింది, బాగా పంటలు పండాయి. ఒక పక్క ఆనందం వ్యక్తం చేశాను వ్యవసాయ శాఖ మంత్రిగా. పంటలు పండినంత మాత్రాన, దిగుబడి వచ్చినంత మాత్రాన రైతు సంతోషంగా ఉండడు. పండినటువంటి పంటకి సరైనటువంటి ధర, గిట్టుబాటు ధర వచ్చేటప్పుడే రైతు సంతోషంగా ఉంటాడు. గత సంవత్సరం ప్రతి పంట బంపర్ క్రాప్ వచ్చింది. ఉదాహరణ మీ కోకో తీసుకుందాం. కోకో పంట గత సంవత్సరమే పండించలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పండించారు. అది క్రమేపా ఎక్స్టెన్షన్ అయి అటు పార్వతీపురం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, రాష్ట్రం అంతా కూడా ఈరోజు పండించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడూ సమస్య రాలేదు. గత సంవత్సరం ధరలు తగ్గిన తర్వాత అసలు కోకో కూడా ఒక ధర ఉంటుందా, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలనేది ఫస్ట్ టైం గత సంవత్సరమే మనం చూసాం. అదేవిధంగా ప్రతి పంటకి పొగాకు గణనీయంగా ధరలు పడిపోయాయి, మ్యాంగో పడిపోయాయి,
ఒకటి కాదు, రెండు కాదు, అన్ని పంటలకి ధరలు పడిపోయాయి. పడిపోయేటప్పుడు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలి. ఏదో నాకు మైక్ దొరికిందని, 10 మంది ఉన్నారని, పాత్రికేయులు ఉన్నారని ఒత్తొత్తి ప్రసంగాలు చేసి అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. చేసింది కనబడాలి. గత ప్రభుత్వం ఎప్పుడూ మాటలు చెప్పడం తప్ప, ఎప్పుడూ ప్రసంగాలు చెప్పడం తప్ప, ఎప్పుడూ ప్రకటనలు చేసుకోవడం తప్ప కష్టాల్లో రైతున్నప్పుడు ఒక్కసారి కూడా ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికీ అవే అబద్ధాలు మాట్లాడుతుంటారు. వారంకో 15 రోజులకో రావడం, ప్రెస్ మీట్ పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు చిదిగిపోతున్నాడు, మేము ఉండేటప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం, రైతుకి ధర లేకపోతే విపరీతంగా మేము ఇంటర్ఫీర్ అయి ధర ఇచ్చామని ఒత్తి మాయ మాటలు చెప్తున్నారు. మాయ మాటలు చెప్తే ఎప్పుడు రికార్డ్స్ తారుమారు చేయలేరు. ఈ మధ్య చూశాను, మేము 5 సంవత్సరాల్లో 7,500 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కి పెట్టి రైతుకి ఎప్పుడు ధర తగ్గినా మేము కొన్నామని దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా చూశాను. ఎంతవరకు పెట్టారు 5 సంవత్సరాల్లో, ఎంత ఖర్చు పెట్టారు ఒకసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. 5 సంవత్సరాల్లో 2,500 కోట్లు బడ్జెట్లో పెట్టి 5 సంవత్సరాల్లో కేవలం 1,300 కోట్ల రూపాయలు రైతుకి ధర తగ్గేటప్పుడు ఇంటర్ఫీర్ అయి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కొన్నది. ఇది వాస్తవం. కానీ మాట్లాడితే 7,500 కోట్లు పెట్టి కొన్నాను, మొత్తం రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశానని మాయ మాటలు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము వచ్చాం, వాస్తవాలు నేను చెప్తున్నాను. బడ్జెట్లో కేవలం 300 కోట్లే పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుకు ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయి వారికి మద్దతు ధర ఇవ్వాలని బడ్జెట్లో 300 కోట్లే పెట్టాం. కానీ ప్రతి పంటకి సమస్య వచ్చింది. బడ్జెట్లో 300 కోట్లే పెట్టాం కదని చేతులు ముడుచుకొని లేవు. బడ్జెట్లో 300 కోట్లు పెట్టినా సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలు రైతుకి పెట్టుబడికి వారికి ధర తగ్గేటప్పుడు డబ్బులు ఇచ్చాం. రికార్డు ఇది. ఉదాహరణకు మీరే ఉన్నారు. కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోకోకి ఉడతా భక్తిగా మీకు సాయం చేశాం. పొగాకు పూర్తిగా పతనమైపోతే 300 కోట్లు పొగాకు ఇచ్చి పొగాకు మార్కెట్ ధర కొని పొగాకు రైతుకు ఆదుకున్నాం. చిత్తూరు జిల్లాలో మామిడి ధర పడిపోతే కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు మేము డబ్బిచ్చి. ఏలూరు జిల్లా దేశంలోనే కోకో ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో 44,984 ఎకరాల్లో కోకో సాగు జరుగుతూ సుమారు 10,000 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని చెప్పారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లా జీడీపీ వృద్ధిలో ఉద్యానవన పంటల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, అదనంగా 1,200 హెక్టార్లలో కోకో సాగు విస్తరణకు 15,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. నాణ్యమైన కోకో ఉత్పత్తి కోసం అభ్యుదయ రైతులను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు అధ్యయన పర్యాటకులకు పంపామని, జిల్లాలో 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భాగంగా 7 చాక్లెట్ పరిశ్రమలను డ్వాక్రా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. అలాగే పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ కి జరిగింది. స్వాగత ఉపన్యాసం డాక్టర్ కె శ్రీనివాసన్ గారు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరొకసారి అందరికీ స్వాగతం తెలియజేస్తూ మన గౌరవ మంత్రివర్యులు, మన గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కోకోలో ఉన్నటువంటి అవకాశాలు ముందు ముందు ఏ విధంగా ఇండస్ట్రీని రైతులను అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్య అతిథులందరికీ స్వాగతం ఉత్సాహం, అలాగే వచ్చినటువంటి రైతులందరికీ మరి ముఖ్యంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇండస్ట్రీస్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సైంటిస్టులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఇది అందరికీ నమస్కారం. I warmly welcome our Honorable Minister for Agriculture and Allied Sectors, Shri Kijirupa Achennaru garu, all the elected body representatives, all the honorable MLAs, ఇంకా మన choice transfer కూడా వచ్చున్నారు, all the officials, మన కాకుండా ఈ రోజు heroes of the program మన కోకో farmers and the scientists and companies, మీ అందరికీ నమస్కారాలు. మనకు ఏలూరు జిల్లాలో కోకో కల్టివేషన్ 44,950 ఏకర్లు ఉంటే 10,000 మెట్రిక్ టన్నులు ఎన్ని సంవత్సరాలు ప్రొడ్యూస్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ కోకో ప్రొడక్షన్ మన జిల్లాలో జరుగుతున్నాయి. అందువల్ల ఈ కాన్క్లేవ్ని మన ఏలూరు జిల్లాలో పెట్టడానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి అవగాహన కల్పించడం పైన, సైంటిఫిక్ ఫర్మెంటేషన్ పైన, ప్రాపర్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ పైన, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ పైన చేయడం జరిగినాయి. ఒక 12,000 హెక్టార్లని మనకు టార్గెట్ అలౌట్ చేసి ఉన్నారు కొత్తగా కోకో కల్టివేషన్ తీసుకురావడానికి. దాన్ని ఆల్రెడీ టార్గెట్ అచీవ్ చేయడం జరిగింది. 15,000 ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ ఐడెంటిఫై చేసి కోకో ట్రైనింగ్ కూడా మనం ఇచ్చుకున్నాం సార్. ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్లో మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు 8,10,00,000 గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ ఇచ్చి కోకో ప్రొక్యూర్మెంట్కి హెల్ప్ చేయడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ కింద ముందునే ఒక 1,500 ఫార్మర్స్ ఫార్మర్ ట్రైనింగ్స్తో సహా కేరళకు తీసుకెళ్ళి కోకో బీన్స్ ప్రాసెస్ కేరళ, కర్ణాటక 2 రాష్ట్రాలకి పంపించాము మన ఫార్మర్స్ని. అక్కడికి వెళ్ళి ఎట్లా తయారు చేయాలని కూడా ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ మనకున్న 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ టార్గెట్లో ఒక 60 చేశాము. అందులో 7 మన సర్కల్ గ్రూప్ ద్వారా మన ఎఫ్యూస్ ద్వారా చాక్లెట్ చేయడం కూడా నెక్స్ట్ లెవెల్ కోకో ప్రొడక్షన్ ఒకటే కాదు, మంచి క్వాలిటీ బీన్స్ కావాలనేది. రెండోది ఫుడ్ ప్రాసెసింగ్ ఫోకస్ చేసి ఇంకా జిఎస్టీకి పెంచడానికి ఏలూరు జిల్లా తరఫున కూడా కాంట్రిబ్యూట్ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ చేస్తున్నారు. సో ద కామన్ డైరెక్టర్స్ ఫార్మర్స్ కూడా మన ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ సీఎం గారు, మన డిపార్ట్మెంట్ ఇంకా మీరు అవే అడగాలని వచ్చిన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేశాను. అవి కూడా సర్క్యూస్ వచ్చినాయి. ఇంకా మనకు ప్రైసింగ్ కూడా ఎలాంటి మంది రాకుండా కమిటీ స్టడీ చేస్తారు. కమిటీ రోజు రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని వాళ్ళు తొందరగానే వాళ్ళు కూడా మొదలు పెట్టేస్తారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులు శాస్త్రవేత్తలు అందించే సూచనలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తికి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. గత సంవత్సరం కోకోకు ధర లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 50 రూపాయల మద్దతు ఇచ్చిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంతో కోకో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కోకో ఉత్పత్తిలో చింతలపూడి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని, విదేశీ సాంకేతికతతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాధిస్తే అంతర్జాతీయంగా పోటీ చేయవచ్చన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఏలూరు జిల్లాలో కోకో ప్రాసెసింగ్ యూనిట్లు, చాక్లెట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ నాణ్యమైన కోకో ఉత్పత్తి ద్వారా రైతులకు కేజీకి అదనంగా 150 రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ వెట్రి సెల్వి గారికి, గౌరవ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి, అదేవిధంగా పుంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారికి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ గారికి, అదేవిధంగా హార్టికల్చర్ అధికారులకు, అలాగే ఈ దేశానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే మన ఏలూరు జిల్లా భారతదేశంలోనే అగ్రగామిగా ఉందో దాన్ని రైతులకి అవగాహనగా కలిపి అదేవిధంగా మెరుగైన క్వాలిటీని అందించాలనే ఉద్దేశంతో మరి హార్టికల్చర్ వారు ఈ సమావేశం నిర్వహించి మరి ఎగ్జిబిషన్ ద్వారా ఎప్పుడు కోకో పంటకి ఏ విధమైన తెగుళ్ళు వస్తాయి, ఏ విధమైన ఇబ్బంది వస్తుంది, దాన్ని ముందుగానే మరి రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఏదైతే ఇస్తుంది దాన్ని కూడా అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోవాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఏదైతే డ్రైయర్ మిషన్లో సబ్సిడీ మీద కూడా మీకు అందిస్తూ ఎక్కువ డ్రై అవటం వల్ల దానివల్ల రేటు కూడా ఎక్కువ వస్తుందని,
ఇదివరకు ఏదైతే మరి గౌరవ మంత్రివర్యులు గారు మీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఒక 50 రూపాయల రేటు కూడా రైతు సోదరులందరికీ కూడా కోకో మీద ఇప్పించడం జరిగింది. అది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అవగాహన మీరు అందరూ కల్పించుకోవాలి. కోకో అంటే ఏలూరు జిల్లా అంటే కోకో అనేటట్టుగా రైతు సోదరులందరూ కూడా మరి ఆ విధంగా క్వాలిటీ ఆఫ్ కోకోని ఇక్కడి నుంచి తయారు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రైతుల యొక్క అవేర్నెస్ లేకపోవడంతో ఈ కోకో పంటని కొన్ని కంపెనీలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఆధిపత్యంలో పెట్టుకుని ఊరికి ఒక ప్రోగ్రాం పెట్టి నడిపించారు. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా రైతులకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. మీరు అప్పుడు ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. దీన్ని సానుకూల దృక్పథంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏలూరులో పెట్టిన దాన్ని ఊరికే నామకే వాస్తు కాకుండా మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల వాళ్ళు శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇది ఒక శుభసూచకం కావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం చూస్తే అంటే ఇది లో స్టాండర్డ్స్లో ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ఏకాదశ హారతి, వేద దర్భాల సేవలు, మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలను ప్రధాన అర్చకులు కల్లకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజల సత్యనారాయణ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1న లోక కళ్యాణార్థం 84వ చండీ హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నవదుర్గాస్వరూపిణి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా శుక్రవారం
మాఘమాసం శుక్రవారం విశేషంగా అమ్మవారికి ప్రాతకాలమునందునే భక్తులు భవానీలు స్వాముల చేత చక్కగా పంచాది షోడశోపచార పూజలు చేయడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృతాలు ఫలరసాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ఏకాదశ హారతులు ఇవ్వడం కూడా విశేషంగా జరిగి ఉన్నది. అలాగే మనకి ఆదివారం పౌర్ణమి మాఘ పౌర్ణమి పురస్కరించుకుని విశేషంగా మన యొక్క ఆలయంలో 84వ చండీ హోమ కార్యక్రమం జరపబడుతుంది. కావున ఈ యొక్క చండీ హోమానికి పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మన యొక్క ఆలయ కమిటీకి మీరు కలిసి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని అలాగే ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన ఉన్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని ప్రతిష్ఠించింది మనం పౌర్ణమి రోజున. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎంతో రంగరంగ వైభవంగా చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో జరుగును. దీనికి 50 మంది భక్తులు వచ్చి ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. అలాగే అమ్మవారికి వెండి చీర చేయాలని ఆలయ కమిటీ తరపున ముఖ్యంగా మహిళా కమిటీ తరపున మేము సంకల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే అమ్మవారికి వెండి చీర ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే వెండి ధన రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ మీరు అమ్మవారి వెండి చీరకి సహకారాలు ఇవ్వాలని, అమ్మవారి దివ్యాశిష్యులు మీ అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ తరపున జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. ఓం శ్రీమాత్రే నమః. జర్నలిస్టులకు సామూహిక బాధ్యత ఎంతో ముఖ్యమని పేర్కొంటూ గత 30 ఏళ్లకు పైగా మీడియా రంగంలో సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టు కేఎస్ శంకర్రావును ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ గా నియమించడం హర్షణీయమని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం వారాహి మూవీ క్రియేషన్స్ కార్యాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమైక్య ఆధ్వర్యంలో శంకర్రావుకు ఘన సత్కారం నిర్వహించారు. పూలదండలు బొకేలు అందించి దుశ్శాలులతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా శంకర్రావు మాట్లాడుతూ తన జర్నలిజం ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 50 మంది తక్కువ రాకుండా వస్తుంది. 50 మంది పైనే ఉంటారు. ఏలూరు తర్వాత ఎవరైనా అంటే ఎక్కువ వచ్చిన సెంటర్ అంటే జంగారెడ్డిగూడెం సెంటర్. అంచేత వారి మీద ఇంకో బాధ్యత కూడా ఉంది. స్టేట్ సెక్రటరీగా జిల్లా నాయకులుగా ఉన్నారు కాబట్టి అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో విలేకరులందరికీ సాధ్యమైన దొరకవు. ఇప్పుడు రేపు 2-3 రోజుల్లో మీటింగ్ జరిగినా కొంతమందికి వచ్చినా రెండో మీటింగ్ మాత్రం 70% వచ్చేట్టుగా వారిని తప్పకుండా కృషి చేయాలని కోరుతున్నాను. తర్వాత మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందాక అన్నారు మన శ్రీనివాస్ గారు, నేను మీటింగ్ 5 వచ్చారో 3 వచ్చారో ఉంటారు. అది మన డ్యూటీ. ఆ డ్యూటీ కాబట్టి తప్పకుండా రావాలి, చేయాలి. వార్త వస్తుందో రాదో తెలియదు కానీ వచ్చి కూర్చోవాలి. కూర్చున్నప్పుడే అక్కడ సమాచారం పొందుతుంది. దాన్ని మనం లోపించి ఏం చేస్తుంటే ఫార్వర్డ్ చేసుకుంటాం. ఫార్వర్డ్ చేయట్లేదు కానీ రావాలి తప్పకుండా. ఇప్పుడు మనం భోజనం చేసినా భోజనం యొక్క మంచి చెడు రుచి అన్నీ తెలుస్తాయి. చాలా బాగుంది భోజనం అంటే ఏం తెలుస్తుంది. చేత మన శంకర్రావు గారు నేను వచ్చేప్పటికి ఆయన విలేకరిగా కాదు, తర్వాత విలేకరిగా జాయిన్ అయ్యి ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన రకరకాలుగా ఇబ్బందులు పడినా చేసినా ఆయన కూడా మేము కూడా కొన్ని పేపర్లో కలుసుకొని చేసాం. నేను కూడా చిన్న పత్రికలో పనిచేసాం అన్నమాట. చిన్న పత్రిక పెద్ద పత్రిక అంటే కాదు, 5 అక్షరాలు ఉండాలి ప్రెస్ అని. చేత ఈ విషయంలో వారికి శంకర్రావు గారికి మరోసారి అభినందనలు తెలియబడుతూ నన్ను మాట్లాడమని ఆహ్వానించిన మన ఆయన బలవంతుడు గారి ఇంగ్లీష్లో డిఎస్ గారిని
అభినందన తెలుపుతూ గుర్తించటం, తద్వారా మన జంగారెడ్డికి ఎప్పుడూ లేని గౌరవం దక్కిందని చెప్పక తప్పదు. శిష్యుడిగా శంకర్రావుని అభినందిస్తూ అతన్ని ఆశీర్వదిస్తున్నాను. శంకర్రావు దాదాపు 50 ఏళ్ళ నుంచి నాకు చాలా కప్తే చూడు వాయిస్ కట్ చేసుకున్నాం బాబు ఫోన్ చేసి ఆడమంటే